మహబూబాబాద్ జిల్లా ఏపూరు గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. గత కొద్ది రోజుల నుంచి ఏపూరు గ్రామస్తులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని డాక్టర్ చౌకీదార్ రవీందర్ తెలిపారు. నేషనల్ మెడికేర్ అసోసియేషన్ సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆదివాసీ గూడాలలో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వారికి వైద్యం అందించేందుకు సుశ్రుత ఫౌండేషన్ ముందుకు వచ్చిందని రవీందర్ వెల్లడించారు. మరియు సుశ్రుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏపూర్ గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిన గత కొద్ది రోజుల నుంచి ఆరోగ్యరీత్యా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి మేము ఈ క్యాంపు నిర్వహించడానికి గల కారణము, ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ వాతావరణం చూస్తే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి. ప్రజలు బయటికి వచ్చి చూపించుకునే వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోక ఇంట్లోనే ఉండి అవి జాయింట్ ఎర్థ్రోసైట్స్ కూడా దారితీస్తుంది. దానికోసం మెడికల్ స్టూడెంట్స్ అయినటువంటి నా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరు ముందటికి వచ్చి మెడికల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మనం వెళ్ళి చేద్దామంటే మేము సుశ్రుత ఫౌండేషన్ గారు డాక్టర్ చౌకీదార్తో కలిసి ఈ యొక్క క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఏపూర్ గ్రామ పంచాయతీ మెడికల్ క్యాంప్ అనేది మేము నిర్వహిస్తున్నాము. సో చాలామందికి ఏంటంటే ఇక్కడ తీవ్రమైన కీళ్ళ నొప్పులు, తర్వాత మెడ నొప్పులు, తర్వాత తలనొప్పి మరియు జ్వరాలు, అందరూ మంచాన పడి ఉన్నారు. సో ఈ సాధారణమైన అంటే ఊర్లో 90% ప్రజలకి ఇవే లక్షణాలు ఉన్నాయన్నమాట. సో వీరందరికీ కావాల్సినటువంటి యాంటీబయాటిక్స్ మరియు నొప్పి నివారణ మందులు, తర్వాత ఇతరత్ర మందులు, మల్టీవిటమిన్ అంటే బలానికి సంబంధించినవి కానీ, తర్వాత బొక్కల బలానికి సంబంధించిన కాల్షియం టాబ్లెట్స్ కానీ అందరికీ ఈ నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్, మానుకోట మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వారి ఆధ్వర్యంలో సుశ్రుత ఫౌండేషన్ వారి సహకారంతో ఈ యొక్క ఏపూర్ గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పెద్దల సహకారంతో మేము ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 90% పీపుల్స్ మరి విషజ్వరాన్న బారిన పడి మరి అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటు విషయాన్ని మరి డాక్టర్ గారికి చెప్పడంతో మరి అతను చొరవ చూపి మరి డాక్టర్లను తీసుకొచ్చి మరి మా గ్రామానికి మరి ఇక్కడున్న ఆరోగ్య రీత్యా టెస్టులు చేసి దాదాపుగా 2 లక్షల పైచిలకు రూపాయల మందులు తీసుకొచ్చి మరి సహకారంతో ఇవాళ మంచి నాణ్యమైన వైద్యాన్ని ఇవాళ మమ్మల్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి మా గ్రామ పక్షాన, మా గ్రామ ప్రజల పక్షాన మరి సుశ్రుత ఫౌండేషన్ మరియు ఈ మెడికో ఆర్గనైజేషన్ మరియు ఇక్కడ మాకు సేవలు అందించడానికి విచ్చేసిన మరి డాక్టర్లందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియపరుస్తూ మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియపరుస్తాం. నేషనల్ మెడికల్